టు టైమ్ 24/7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అమిషా పటేల్ టాలీవుడ్ టు బాలీవుడ్ ఈ అమ్మడి గురించి తెలియని ప్రేక్షకులు ఉండడనే చెప్పుకోవచ్చు. మోడల్ గా పనిచేసి ఆ తర్వాత 2000 సంవత్సరంలో కెమెరా ముందుకొచ్చి యువతను ఉర్రూతలుగించిన ఈ బ్యూటీ నేటికి తన అందచందాలతో అందరినీ కట్టిపడేస్తోంది. సినిమాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలో మాత్రం హవా నడుస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఫాలోయింగ్ కూడగట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్తో పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అందచందాలతో ఆన్లైన్ వేదికలో తలపేస్తోంది. దీంతో అమిషా గ్లామర్ ట్రీట్కి ఫుల్ క్రేజ్ దక్కింది. 45 ఏళ్ల వయసులోనూ ఘాటు అందాలతో యువతను పులకరించడంలో ఆమెకు మాత్రం ఉన్న ప్రత్యేకమైన లక్షణం. అమిషాకు సంబంధించి కొన్ని విషయాలపై ఓ లుక్ వేద్దామా? అమిషాకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు తమ పెద్దల పేరు పెట్టడం చూస్తుంటాం. ఆ రోజుల్లో చాలా మంది ఈ పద్ధతిని ఫాలో అయ్యేవారు. అయితే కొందరు మాత్రం తమ పేర్లు కలిసేలా తమ పిల్లలకు నామకరణం చేస్తుంటారు. అమిషా విషయంలోనూ అదే జరిగింది. తల్లిదండ్రుల పేర్లు కాంబినేషన్తోనే ఆమెకు అమిషా అనే పేరు పెట్టారు. ఆమె తండ్రి పేరు అమిత్, తల్లి పేరు ఆశ. ఈ రెండు పేర్లను మిక్స్ చేసి ఆమెకు అమిషా అనే పేరు పెట్టారు పేరెంట్స్. చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ విదేశాల్లో తన విద్యాభ్యాసం చేసింది. అలా మొదలైన ప్రయాణం సినీ నటిగా వెండితెరపై కనిపించి ఆడియన్స్ చేత ఈలలు వేయించుకోవాలనే లక్ష్యంతో చిన్నతనం నుంచే ఆ దిశగా ఆలోచించిందట అమిషా. అలా మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్ చేసి ఈ అమ్మడు ఆ తర్వాత కహో నా ప్యార్ హై అనే హిందీ చిత్రంలో హీరోయిన్గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. చాలా తక్కువ సమయంలోనే ఊహించని ఎత్తుకు ఎదిగి అందరి దృష్టి తన పైన పడేలా చేసుకుంది. దీంతో ఆ సమయంలో అమిషా డేట్స్ కోసం పోటీ పడ్డారు దర్శక నిర్మాతలు. కెమెరా ముందు అందాలు ఆరబోయడంతో పాటు అద్భుతమైన నటనతో మిస్మరైజ్ చేసింది. పవన్ కళ్యాణ్తో రొమాన్స్. ఆ వెంటనే అమిషా అందాలకు బాలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ కూడా ఫిదా అయిపోయింది. 2000 సంవత్సరంలోనే బద్రీ సినిమాతో తెలుగు తెరపై కనువిందు చేసింది. పవన్ కళ్యాణ్ సరసన రొమాన్స్ చేసి వావ్ అనిపించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో తెలుగు దర్శక నిర్మాతలు సైతం అమిషాకు వరుస ఆఫర్స్ ఇచ్చారు. దీంతో అప్పట్లో తెలుగు కుర్రాలకు క్రష్ హీరోయిన్గా మారి వారి హృదయాల్లో నేటికి తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది అమిషా. నేమ్, ఫేమ్ వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్ తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆడిపాడింది అమిషా. మహేష్ బాబు సరసన నాని మూవీలో, జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు సినిమాలో నటించి మరింత ఫేమ్ అయింది. ఆ తర్వాత నందమూరి నరసింహ బాలకృష్ణతోనూ తెర పంచుకుంది అమిషా. ఈ ఇద్దరు కలిసి పరమవీర చక్ర సినిమాలో నటించారు. కాకపోతే హీరోయిన్ గా ఈ సినిమాకు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. నేమ్, ఫేమ్ వచ్చినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో క్రమంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది అమిషా పటేల్. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంది. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తోంది. కుర్ర హీరోయిన్లకు సైతం అసూయ పుట్టేలా గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తోంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది అమిషా. ఇప్పుడు సీనియర్ హీరోలకు జోడీగా బెస్ట్ చాయిస్ గా మారింది. దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత గదర్ 2లో మెప్పించింది. అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్ కు హాజరైన అమితా పటేల్ తన పెళ్లితో పాటు కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. అంతేకాకుండా తన క్రష్ గురించి కూడా ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడింది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన ప్రేమ ఉందని అమిషా పటేల్ మనసులోని మాటను బయటపెట్టింది. అతనితో ఓ నైట్ ఉండేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే టామ్ క్రూజ్ పట్ల తనకున్న అభిమానాన్ని అమిషా పటేల్ పంచుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2023లోనూ తన గదిలో ఆ స్టార్ పోస్టర్లు ఉన్నాయని అమిషా వెల్లడించింది. టామ్తో కలిసి పని చేయాలనేది తన కోరిక అని తెలిపింది. అమిషా పటేల్ మాట్లాడుతూ, నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. మీరు తనతో పాడ్కాస్ట్ చేయగలిగితే దయచేసి నన్ను కూడా ఆ పాడ్కాస్ట్కి పిలవండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్లో, నా ఫైల్స్లో అతని ఫోటోలు ఉండేవి. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్దే.
అతడు ఎప్పుడూ ఎప్పటికీ నా క్రష్, నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధం, అతనికి పెద్ద అభిమాని అని అవకాశం ఇస్తే పెళ్లి చేసుకునేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లికి వ్యతిరేకంగా కాదని, సరైన వ్యక్తి దొరికితే 3 ముళ్ల బంధంలోకి అడుగు పెడతానని కూడా అంటోంది అమిషా పటేల్. ఇక కెరియర్ విషయానికి వస్తే 5 ఏళ్ల విరామం తర్వాత అమిషా పటేల్ గదర్ 2తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్ర పోషించారు. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 686 కోట్ల వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆమె చివరిసారిగా 2024లో వచ్చిన తౌబా తేరా జల్వా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల బ్యూటీ ఎలాంటి ప్రాజెక్టులు చేయట్లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.